కరీంనగర్లో పనిచేస్తాను నేను ఫస్ట్. అయితే 4 ఫ్లోర్లు బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయినా. 4 ఫ్లోర్లు బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతే మొత్తం సోహలేదు, ఇక పడిపోయినా ఇక ఏం లేదు నాకు. నా ముఖం నీళ్ళు చల్లి లేపారు నన్ను. లేపిన తర్వాత నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉండి ఆ మనిషి బాగా కాలు ఇరిగిపోయి ఉన్నది. నన్ను పట్టుకోవద్దు, నాకేం కాలేదు, ముందు అతన్ని లేపి అంబులెన్స్లో చేర్చండి, నాకు బాగానే ఉన్నానని నేను లెగిసి వెళ్ళిపోయా. అప్పుడు పడేటప్పుడు నేను ఒకటే అనుకున్నా, నీ చిత్తం ఉంటే నన్ను బతికించు, లేకపోతే ఇప్పుడే తీసేయ్యా అన్న అని ఆయన లెగిసి వెళ్ళిపోయా. కాళ్ళు చెక్ చేసుకున్నా, చేతులు చెక్ చేసుకున్నా, నాకు అప్పుడు ఏం అనిపిలా. లెగిసి వెళ్ళిపోయి అంబులెన్స్లో పనుకున్న తర్వాత నాకు వచ్చిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేశారు. నన్ను ఏం ట్రీట్మెంట్ చేయలేదు, నన్ను సపరేట్గా ఒక పక్కకు పెట్టారు. నాకేమి కాలేదు, నన్ను అంత బాగానే ఉందని అనుకొని నన్ను పక్కకు పెట్టారు. కానీ తర్వాత నాకు చెయ్యి ఇరిగిపోయింది, ఇక్కడ చెయ్యి ఇరిగిపోయింది, ఇంకా ఎన్నుపూస లైట్ చిట్లింది, 2 పక్కటెనికలు ఇరిగిపోయినాయి. ఇంకా నేను వాడికి కాదు రా దెబ్బ ఎక్కువైంది, ఇతనికి రా ఎక్కువైంది దెబ్బ అని అందరూ అనుకున్నారు. తర్వాత సరేనని నేను అనుకున్నా, సైలెంట్గా ఉన్నా. హాస్పిటల్లో పనుకున్న తర్వాత నేను అన్నా, అయ్యా నీ చిత్తంతో నన్ను బతికించావు, నేను ఈ సాక్ష్యం నేను చెప్పాలి. సాక్ష్యం చెప్పడం నాకు రాదు, ఫస్ట్ నేను ఎలా చెప్పాలి ఏందనేది కూడా నాకు తెలియదు అని అనుకున్నా. సరేలే ఎప్పుడైనా సమయం వస్తే చెబుతాలే అని అనుకున్నా. బాప్టిజం పొందిన 2 రోజులకే నాకు ఇది జరిగింది. జరిగిన తర్వాత సరేలే అని ఏం అనుకోలే, ఏందయ్యా నీ కార్యం నేను జరిగించాను కదా, నాకేంది ఇలా జరిగించావు అనుకున్నా. అయినా అది నా మేలుకే అని అనుకున్నా. నేను మేలుకైనా నేను సైలెంట్గా ఉన్నా. అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు గడిచిన నెలలో నేను వచ్చేసా ఇక్కడికి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పనుకున్నా. నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు. నా ఫ్రెండ్స్ 2 ఉండి, ఒరే మనం ఒకసారి తైలాభిషేకం ప్రార్థనకి, ఆయన మంచి ప్రార్థన పరుడు, మనం వెళ్దాంరా అండు. ఒరే మీరు వెళ్ళండి, నేను కారులో బయటే ఉంటా. మేము కారులో వచ్చేటప్పుడే నేను చెప్పా, నేనైతే లోపలికి రాను, నేనైతే విన్ను, నేను కారులో కూకుంటా, మీరు పోయి ప్రార్థన చేసుకోండి, మీరు రండి, నేను ఉంటారా అన్న. అంటే అట్లా ఏం లేదురా, రారా ఏం కాదా అండు. నేను రానురా అన్న. రానురా అంటే సరే రారా అని. నాకెందుకో వాళ్ళు చెప్పలేదు, నాకేమనిపించలేదు. వచ్చి అక్కడ మూలం కూకున్నా. నేను ఒక మూలం కూకొని నేను అనుకున్న సైలెంట్గా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేస్తుంటే ఇట్నే సాక్ష్యాలు చెప్తున్నారు. చెప్తుంటే ఈ ఫ్రేకు, ఈ సాక్ష్యాలు అనేవి ఒక ఫ్రేకు, అసలు ఈ సాక్ష్యాలు కాదు, ఏదో డబ్బులు ఇచ్చి చెబుతారు అన్న ఉద్దేశంతో నేను అక్కడ ఉండి వింటా ఉన్న తర్వాత నేను ఎందుకో నాకు అనిపించి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను అక్కడ ఉండి, ఏందయ్యా నా పరిస్థితి ఇలా జరిగింది, నా ఇలా జబ్బును పడ్డాను, ఇలా బాధపడుతున్నాను, ఎందుకు నా గురించి. సరే అంత సాక్షిగా ఉండాలంటే ఆయన నిజంగా చెప్పేవాడైతే నన్ను పిలవచ్చు కదా అని అనేలోపుకి నాతో ఒక దైవ సేవకుడు నాతోటి మూవ్ అవుతున్నాడు అని మూవ్ అవుతున్నాడని కరెక్ట్గా రాంబాబు అన్నాడు నన్ను. రాంబాబు అన్న తర్వాత పేరు పెట్టి పిలిచాడు నన్ను. రాంబాబు. ఆల్మోస్ట్ నేను మూవ్ అవుతున్నా. నన్ను ఎందుకు లేపట్లా, నన్ను అయ్యగారు నన్ను లేపొచ్చు కదా అని నేను మూవ్ అవుతున్నా. నాతోటి మూవ్ అవుతున్నాడు అని నా నాన్న రాంబాబు లే అన్న. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్తాం. ఓకే. నాకు అయిన తర్వాత నేను ఇలా వచ్చి చెప్పా, అయ్యా ఇది పరిస్థితి, నేను పడ్డాను, 4 ఫ్లోర్లు పెంచి కింద పడ్డాను, నాకు చేయి లేవట్లేదు, కొద్దిగా ఇలా ఇబ్బందిగా ఉంది అని అంటే, నీకు ఏమీ కాదు, తైలాభిషేకం చేసి నాకు ప్రార్థన చేశాడు, తలమైన పోషక, నాకు చెయ్యి ఏం లేదు, నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మంచిగా ఫ్రీగా ఏమి లేదు, ఇప్పుడు ఏం నొప్పి కానీ ఏమి లేదు, నాకు ఏమి లేదు. అంతకుముందు అలా మూవ్ అయ్యేది కాదు, లేవదు అసలు లేవదు. ఇంత బలంగా గుద్దను చేయని. గట్టిగా చప్పట్లు కొట్టి నా ప్రభుకి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప సాక్ష్యమో. క్లిప్పింగ్ ఉందా నాన్న? ఉందా? ప్లే చేస్తారు చూడండి బాబుది. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే లేచి నిలబడండి నాన్న, లేదా మీ కుడి చేయి పైకి ఎత్తండి. మా చైర్స్ వస్తుంది. రాంబాబు పేరు రాంబాబుని దేవుడు పిలిచాడు. రాంబాబు దేనికి వచ్చావు ఇక్కడికి? సార్ 4 ఫ్లోర్ బిల్డింగ్ మీద కింద పడ్డా సార్. 4 ఫ్లోర్లు బిల్డింగ్ మీద కింద పడ్డా. 4 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డా సార్. చెయ్యి పైకి లేకలేవు, లేగదు.
ఇరిగిపోయింది. ఇక్కడ ఇరిగిపోయింది సార్. ఇక్కడ ఇరిగింది. ఓకే 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 పర్వాలా. చెప్పు, నువ్వు చెప్పు చాలు. పక్క టెనికలో 2 ఇరిగిపోయినాయి సార్. ఎన్నుపోస్తే కొద్ది లైట్ చిట్లింది సార్. ఓకే రాంబాబు, నీ ఎడమ చెయ్యి పని చేయదు అవును సార్. కదా? నీ ఎడమ చెయ్యి పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. అవును సార్. ఇప్పుడు తీసేయి, ఆ మైక్ తీసేయి, మైక్ తీసేయి. ఇది ప్రేయర్ అయింది, నీ ప్రేయర్ అయింది. ఓకే, నువ్వు కళ్ళు మూసుకో, నేను చెప్పింది చెయ్యి, దేవుడు నిన్ను తాకుతాడు. థ్యాంక్ యూ. రాంబాబు, ఎడమ చెయ్యి లెగదు, ఎడమ చెయ్యి పని చేయదు. క్రీస్తు యేసు నామములో నీ ఎడమ చెయ్యి పైకి లేచును గాక. లేపు పైకి, లేపు పైకి గట్టిగా, యేసు నామములో. హీల్, పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దించు, మళ్ళీ మళ్ళీ లేపు, మళ్ళీ దించు, దించు, మళ్ళీ లేపు, దించు. రాంబాబు, నీ చెయ్యి స్వస్థత వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, చెయ్యి స్వస్థతే కాదు, నీ శరీరంలో ఉన్న బలహీనతను కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. నీ శరీరంలో ఒక బలహీనత ఉన్నది. ఓకే, ఉంది సార్. ఉంది. ఉంది సార్. అది భయంకరమైన రోగం, అవును సార్. మందు లేని రోగం, అవును సార్. ఎక్కడికి వెళ్ళినా తగ్గని రోగం. అవును సార్. ఆ రోగాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. అనౌన్స్మెంట్ చేయనా, ప్రార్థన చేయనా? మీ ఫ్రెండ్స్ వచ్చారా మరి ఈరోజు? మీ ఫ్రెండ్స్ వచ్చా? రాలేదా? రాలేదమ్మా. చూడండి, ప్రియ కుమారుడు మరి యవ్వన బిడ్డ, నిజంగా ఆ బాబు సాక్ష్యం చెప్తున్నారు. ఏంటనంట, ఆ యొక్క సహోదరుడు 4 అంతస్తుల బిల్డింగ్ మీద కింద పడిపోయి మరి ప్రక్కటెములు విరిగినాయంట. వెన్నుముక దగ్గర కూడా ఫ్రాక్చర్ అయింది, చేతి దగ్గర 2 భాగాల్లో కూడా ఫ్రాక్చర్ అయింది. మరి లేవలేని పరిస్థితుల్లో, ఆ చేతిని కూడా పైకి లేపలేని పరిస్థితుల్లో డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్ ట్రీట్మెంట్ జరిగింది, అయినా కూడా లేవలేని పరిస్థితుల్లో కుమారుడు బాధపడుతున్న సమయంలో వారి ఫ్రెండ్స్ అంట మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి ఆ దైవజనులు ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. రా అంటే వారితో పాటు వచ్చారంట. కానీ నేను ఇక్కడే ఉంటాను కారులోనే, మీరు మాత్రం వెళ్ళిరంట, నేనైతే నమ్మను. అందరూ సాక్ష్యాలు చెప్తుండే ఇదంతా ఫేక్ అనుకున్నాడంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని బాగు చేయాలనుకున్నప్పుడు నా దేవుడు ఆ వ్యక్తిని దర్శించే దేవుడై ఉన్నాడు. నిజంగా తనంతటి రానన్న వ్యక్తి తనకు తానే వచ్చి ఆ బ్యాక్ సైడ్ వెనుక భాగంలో నిలబడి అందరినీ పేర్లతో పిలుస్తున్నాడు దైవజనుడు. మరి నన్ను కూడా పేరుతో పిలవాలి కదా నిజమైతే అని సహోదరుడు అనుకుంటున్నారంట. అనుకుంటూ తను మూవ్ అవుతున్నాడంట. మరి దైవజనుడు అటు ఇటు నడుస్తున్నారు. మధ్యలో ఖచ్చితంగా దేవుడు నాలో మరి పేరుతో పిలవచ్చు కదా అని అనుకుంటున్నప్పుడే అద్భుతమైన రీతిగా దైవ సేవకుడి నుండి ఆ కుమారుని పేరుతో పిలవడం జరిగింది. మరి దేవుని బిడ్డలారా, నిజంగా పేరుతో పిలిచి సహోదరుడికి తైలం పెట్టి ప్రార్థన చేశారు దైవజనులు. చెప్పారు, నీ చెయ్యి మంచిగా పనిచేస్తుంది, నువ్వు బాగుంటావు అని దైవ సేవకులు చెప్పడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, గడిచిన నెల మొట్టమొదటి ఆరాధన ఒంగోలులో, మొట్టమొదటి ఆరాధనలోనే ప్రభు ఆ సహోదరుని ఆ కుమారుని దర్శించడం జరిగింది. మరి మొన్న చెయ్యి లేపలేకపోయాడు, కానీ దైవజనులు ప్రార్థించిన తర్వాత ఆ చెయ్యి చూడండి, వైద్య శాస్త్రం అంటే వైద్యులు కూడా మరి వైద్యులందరూ ట్రీట్మెంట్ చేసినా ఆ ఎముకలు కట్టబడలేదు, ఆ చెయ్యి మూవ్ అవ్వలేదు, విరిగిపోయిన ఆ యొక్క ఎముకలు. కానీ దైవజనులు ప్రార్థించినప్పుడు ఇప్పుడు చూడండి అద్భుతంగా ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో చెయ్యి. ఎముకలను విరిగిన ఎముకలను కట్టగలిగిన దేవుడు అంటే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు మాత్రమే.